హాయ్. హలో. నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ వాయిస్. సో, బేసిక్‌గా ఇవాళ టాపిక్ దేని మీద వచ్చిందా అంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్ మీద ఎందుకు మాట్లాడదాం అనుకుంటా అంటే చాలామంది ఇక్కడే హర్ట్ అవుతారు. చాలామంది ఇక్కడే డిసప్పాయింట్ అవుతారు. చాలామంది ఇక్కడే హార్ట్ బ్రేక్ చేసుకుంటారు. అది ఇఫ్ లవ్‌లో ఉన్నవాళ్ళు లవ్ బ్రేకప్ అయితది. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఎనీ రిలేషన్‌షిప్ ఫ్రెండ్స్ గానీ, బ్రదర్స్ గానీ, సిబ్లింగ్స్ గానీ ఎవ్వరైనా సరే ఎటువంటి ప్లేస్‌లో ఉన్నా సరే, ఎటువంటి పర్సన్ అయినా సరే, ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటే డిజాస్టర్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ మీ మైండ్ గూడా పీస్‌ఫుల్‌గా అయితే అసలకే ఉండదు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకండి? అసలు అవసరమే లేదు ఎక్స్‌పెక్ట్ చేయడం అన్నది. దేర్ ఆర్ వేస్ అంటే కొన్ని దగ్గర యెస్, నేనే అంట ఎక్స్‌పెక్ట్ చేయనని. కొన్ని దగ్గర అవసరం లేని దగ్గర గూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, అక్కడే కొట్లాటలు స్టార్ట్ అయిపోతాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. చాలా విషయాలలో దూరాలు పెరిగిపోతాయి. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి. మీరు మీ ఫ్రెండ్‌కి చాలా హెల్ప్ చేస్తా ఉంటారు. అండ్ చాలా మోటివేట్ చేస్తా ఉంటారు. ఓపెన్ హార్ట్‌గా అండ్ ఫైనాన్షియల్‌గా ఇఫ్ నీడెడ్ సపోర్ట్ గూడా చేస్తా ఉంటారు. మనసులో ఏం పెట్టుకోకుండా ఓపెన్‌గా హెల్ప్ చేస్తా ఉంటారు. అండ్ మళ్ళీ అదే ఫ్రెండ్ మీకు రివర్స్‌గా చేయడం అనేది మీ ఎక్స్‌పెక్టేషన్. అవసరం లేదు. మీరు చేసిర్రు వదిలేయండి. అది అతనిలో ఉంటది. మీ ఫ్రెండ్ ఇఫ్ మీకు అంతే ప్రయారిటీ ఇస్తే, అతను ఖచ్చితంగా గెట్ బ్యాక్ అయ్యి మీకు హెల్ప్ చేస్తాడు. అంతేగాని ఇప్పుడు నేను జేసినా గదా! నాకెందుకు జేయలే, నాకెందుకు జేయడు వాడు అని ఒకవేళ మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, సో, అక్కడే బ్రేక్ డౌన్ అయిపోతారు. సో, బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీరిగ గ్రాఫ్ కిందికే ఎళ్తా ఉంటది గానీ, పైకైతే ఎళ్ళదు. ఒక్కసారి ఎక్స్‌పెక్టేషన్ బ్రేక్ అయితే ఎంత మంచి పర్సన్ ఉన్నా అతని మీద నెగెటివ్ ఫీలింగే వస్తది గానీ, పాజిటివ్ ఫీలింగ్ అయితే 100% రాదు. ఎందుకంటే, నీ అవసరం ఉన్నప్పుడు వాడి నీ దగ్గరకి రాలేదు. వాడు నిన్నసలు హెల్ప్ చేయలేదు. నిన్ను కేర్ చేయలేదు. కానీ అతనికి అవసరం ఉన్నప్పుడు నువ్వు 100% అతని దగ్గర ఉన్నావు. సో, ఇది ఎక్స్‌పెక్టేషన్. అది మిమ్మల్ని చంపేస్తుంది. మీ స్ట్రెస్‌ని బిస్కిట్ చేస్తదది. సో, ఎక్కువ ఆలోచించకండి. ఎక్స్‌పెక్టేషన్స్ ఎవ్వరి మీద పెట్టుకోకండి. ఎక్సెప్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీ పేరెంట్స్, మీ బ్రదర్స్ గూడా అప్పుడప్పుడు చేస్తారో చేయరో తెలవదు గానీ, మీ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ దగ్గరైతే 100% చేయొచ్చు. వేరోళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర అసలు ఏది ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. నేను చేస్తున్నా గదా! వాడు నాకు తిరిగి జేస్తాడు అని జెప్పేసైతే మీ మైండ్‌లోకెళ్ళి తీసేయండి. ఎవ్వడు జేయడు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. దట్స్ వాట్ ఫర్ టుడే అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.